వ్యవసాయ రంగంలో తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్న నిజామాబాద్ జిల్లా ఘనతను మరింతగా ఇనుమడింపజేసేలా సాగు రంగానికి ఎన్నలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశానికి పర్సన్ ఇన్ఛార్జి హోదాలో కలెక్టర్ అధ్యక్షత వహించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలకు చెందిన అధికారులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. సహకార బ్యాంకు ద్వారా రైతులకు అందిస్తున్న తోడ్పాటు గురించి, వివిధ కార్యక్రమాల అమలు, తీరుతెన్నుల గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సేద్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తూ అవసరమైన వారికి తగిన తోడ్పాటు అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో పశు పండించే రైతులకు పంట సాగు విషయంలో వెన్నుదన్నుగా నిలుస్తూ ఆధునిక యంత్ర సామగ్రిని వినియోగిస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక జిల్లాల్లో రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. యూరియా ఎరువులు పంపిణీలో అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, దళారుల ప్రమేయం వంటి అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. రైతులు ఈ యాప్ ను వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ జనరల్ మేనేజర్ అనుపమ, సీఈఓ నాగభూషణం, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ సునీల్, ఉమ్మడి జిల్లాలకు చెందిన వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య సహకార తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. Welcome to Nizamabad. Yeah. Happy New Year. Very happy New Year. Thank you. Production could have highest. This is a 103-year-old bank, ma'am. What is our CD ratio? CD. What is your lending percentage? Okay. Out of all the accounts that you have, most of them would be lending accounts. Yes, ma'am. ఎక్కువగా వాళ్ళు దానికోసం they don't take అంటే TD accounts పెద్దగా In the sense, current accounts same account plus 8% for senior citizens, 7.7% and product it is in art paper for the senior citizens. Otherwise, it is 7.5% and 8%, ma'am. What is your NPA? NPA level is it is now 5.5%, and earlier the journey we have started from around 20. We can have a round of introduction. So, madam, good evening, everyone. I am Praveen Kumar, DVM Nizamabad, looking after Kamaredi and Nizamabad. Namaste, madam. LDM Good evening, madam. నా పేరు డోలీ సింగ్, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ కామారెడ్డి. గుడ్ ఈవినింగ్ మేడం. డాక్టర్ డిస్ట్రిబ్యూటర్ చెప్తే నాకు కొంచెం అర్థమవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంకా అందరు నిజామాబాద్ మండలం నుంచి నిజామాబాద్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ధారణ చేసే క్రమంలో మన ఏదైతే రాష్ట్ర స్థాయిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారో అది ఫైనలే ఉన్నప్పటికీ కూడా మీకు ఫీల్డ్ నుంచి ఏదైనా మీ తరఫున ఏదైనా మంచి అభిప్రాయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మనిషి నారాయణ గారు అంటున్నారు మాకు హార్టికల్చర్ కానివ్వండి, ఏది కానివ్వండి, ఐ గెస్ హార్టికల్చర్ విల్ బి ఏబుల్ టు కమెంట్ బెటర్ ఆన్ ఇట్. భారతి గారు అంటే అఫ్కోర్స్ రైతులు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, బట్ మేము నల్గొండలో వేరే జిల్లాలో మా అనుభవం ప్రకారం టొబాకోది కావచ్చు, లేదా మీ ప్రాంతంలో ఉన్న పసుపు, మీరు పసుపు ఎక్కువ చేస్తారు అది కావచ్చు, పసుపులో ఉన్న పెట్టుబడి, పసుపు కోసం పెట్టే ఖర్చులు అవి విపరీతంగా పెరుగుతాయండి. ఈసారి కూడా మనం చూసాము, మనకి నష్టపరిహారం వచ్చినా రాకపోయినా ఆ పెట్టుబడి ఇంక్రిమెంటల్గా పెరుగుతూ ఉంటుంది. సో దయచేసి రైతుల అభిప్రాయం తీసుకోండి, దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసి ట్రై టు బి లిబరల్. సిఇఓ గారు అది ఒకటే
నా సలహా. ఇంకా డిఓ గారి ఆధ్వర్యంలో, మన జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము మళ్ళీ ఒక రోజు అందరు రైతుల్ని పిలుస్తాము. తప్పకుండా మీ అభిప్రాయం, ఎందుకంటే నిజామాబాద్ ఒక వ్యవసాయ పరంగా అయితే ఒక అరుదైన ఘనత ఉంది ఈ జిల్లాకి. సో తప్పకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం అండ్ బీసీసీబీ అడ్మినిస్ట్రేషన్తో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు యూరియా విషయంలో కొన్ని అపోహాలు నడుస్తూ ఉన్నాయి. సో అది ఎవరికి కొత్త కాదు. బట్ దయచేసి అర్థం చేసుకోండి, ఈ రోజు కూడా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక ప్రకారం తెలంగాణలో ఉన్న రైతులు దాదాపు 50 మేబీ తక్కువ కాదు, సరిపడా కావాలి కదా, ఎక్కువ అవుతుందా? సో అదే అంటే మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు ఎంత అయితే మీకు అవసరం ఉందో అంతవరకే వాడండి. కొంతమంది మన కొత్త యాప్ ని మనం ఫార్మల్ గా లాంచ్ చేసామా ఇక్కడ ఒక 9 బస్తాలు, 9 సరే మహా అయితే ఒక 10 బస్తాలైనా మనం ఇంట్లో పెట్టి తినము కదా, తింటామా ఎవరైనా యూరియా? సో దయచేసి కంగారు పడి ఆందోళన చెంది మాకు రవిలో ఇది అయింది అది అయింది ఎలాంటివి కోరతా లేదు. టీసీసీబీ ఈజ్ ఆల్సో రిక్వెస్టెడ్ టు పుట్ అ ఫ్లెక్సీ, అంటే ఇలా ఉంది అని. మీకు ఎన్ని కేంద్రాలు ఉన్నాయి సరఫరా? 589 PSCS సొసైటీ, టోటల్ 385 అవుట్లెట్స్. ఇట్స్ వెరీ లెస్.